నువ్వు అప్పుల బాధల్లో ఉన్నావా, ఫైట్ చేయి. బ్రేకప్ అయిందా, మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇవ్వు. బిజినెస్ లో ఫెయిల్ అయిందా, మళ్ళీ రా ముందుకి. లైఫ్ లో ఓడిపోయినా మాట వదలండి మీరు. ఫస్ట్ చావడానికే భయం, లేకపోతే బ్రతకడానికి దేనికే భయం? మా లైఫ్ ఇది. మై డియర్ యూత్, నువ్వు అనుకుంటావా 10 మందిని కొట్టేస్తే గొప్ప అని? నువ్వు అనుకుంటావా నీ కోసం 10 మంది ఫ్లెక్సీలు పెడితే గొప్ప అని? నువ్వు అనుకుంటావా పొలిటీషియన్స్ నీకు తెలిస్తే గొప్ప అని? మై డియర్ ఫ్రెండ్, నిన్ను చూస్తే నాకు జాలేస్తుందబ్బా. ఐఎమ్ రియలీ సారీ మై డియర్ ఫ్రెండ్. అది నిజం కాదు. కమ్ టు రియాలిటీ. నువ్వే ఎదగాలని చెప్పి 24/7 ఎవరికి ఓపిక లేవు ఇక్కడ. నువ్వు దుప్పట్లు కప్పుకొని పిచ్చోడ్లాగా ఆ పిల్ల వదిలేసిందని నువ్వు, వాడు వదిలేశాడని ఆమె కూర్చొని ఏడుపులు ఎవరికి అనవసరం. ఏం లైఫ్, బొకడా లైఫ్ నాకుంది, అందరికి ఉంది. 2 చేతులు 2 కాళ్ళు బాగా పనిచేస్తున్నాయంటే ఆ భగవంతుడికి దండం పెట్టి ప్రతిరోజు లేచి పొద్దున్నే లేచి నీకు ఆలోచనలు వస్తున్నాయి చూసావు, అట్లీస్ట్ అవి కూడా లేకుండా బ్రతుకుతున్నారా బయట? నీకు కంఫర్ట్ జోన్ ఎక్కువ అయ్యేసరికి ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి. దాన్ని వదిలిపారే ఫస్ట్. బాగా చెప్తారులే, మా లైఫ్ మాకు తెలుసులే, నేను కూడా 90 వేస్తే నీలాగానే మాట్లాడతాలే. పనికిరాని మాటలు కాదు మాట్లాడాల్సి. మాట్లాడే ప్రతి దాంట్లో నా పౌరుషం వెనకాల నా బాధలున్నాయి, నా ఫెయిలియర్స్ ఉన్నాయి. వీటన్నిటితోనే నేను ముందుకు వచ్చి మాట్లాడుతుంటా. నాకు బ్యాక్గ్రౌండ్ లేవు. 4 గ్రౌండ్ లో దున్నుతుంటే బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదని ప్రూవ్ చేయడానికి వచ్చిన నేను. మనం ఎదగట్లేదు, మనకి డిసిప్లిన్ పోతుంది, మన కన్సిస్టెన్సీ పోతుందంటే వాళ్ళెవరు అనేసి ఎవడంటాడు? మనము చచ్చిపోతే కూడా పేపర్ వర్క్ కూడా ఎక్కువయ్యా మనం. ఇదే మైండ్ సెట్ మీద ప్రతిరోజు వాట్సాప్ క్వశ్చన్స్ పోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ లింక్ ని నేను పంపిస్తా మీకు. మీరందరూ నాకు ఇష్టమే, మీరందరూ నాకు కావాలి. కలిసి గెలుద్దామని ఒకటే కాన్సెప్ట్ మీదనే ఈ పేజ్ పెట్టిన. వీఆర్ వన్.